కళాకారుడా, జై కళాకారుడా. మరి ఈరోజు తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం విరాళాల సేకరణ అనే కార్యక్రమము కొడంగల్ నియోజకవర్గం మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి నియోజకవర్గంలో ఈరోజు విరాళాలు సేకరించడం జరుగుతుంది. మరి వికారాబాద్ జిల్లా కమిటీ తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి కళాకారులు అంటేనే ప్రజల కొరకు పాట పాడే కళాకారులం, ప్రజల కొరకు గజ్జగట్టి ఆడి పాడి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగ ఉద్యమ కళాకారులం మేము. మరి ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం ఈరోజు విరాళాలు సేకరించడం జరుగుతుంది. ప్రజల కొరకు పాట పాడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. ప్రజల కొరకు పాట పాడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చడం. కలగల గజ్జలు కట్టి గంతులేసిన, కలగల గజ్జలు కట్టి గంతులేసిన, కలం విప్పి కమ్మలైన పాట పాడిన. గల గజ్జలు కట్టి గంతులేసిన, గలం విప్పి కమ్మలైన పాట పాడిన. గలం విప్పి పాడిన, గజ్జ కట్టి ఆడిన, గతికి లేని వాళ్ళనే. గలం విప్పి పాడిన, పుట్టుటకు లేని వాళ్ళనే. పాట పాడే కళాకారులు, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. ప్రజల కొరకు పాట పాడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. ఖమ్మం ఈరోజు జరిగిపోయే ఖమ్మం వరద బాధితులకు విరాళాల సేకరణ కళాకారులను మరి అందరూ కొడంగల్ నియోజకవర్గంలో రేగడి మైదానం లోపల మరి ఒక కళా ప్రదర్శన చేస్తూ షాపులలో కానీ విరాళం ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు మరియు వాళ్ళు నీళ్ళల్లో మునిగి తిండి లేక ఆహారాన్ని గూడు గుడ్డకు నోచుకోలేని అభాగ్య జీవులు ఎందరో వారికి మన వంతు సాయం అంటూ ఈరోజు కళాకారులు మరి మన రేగడి మైలారానికి శంకర్ కానీ పెంటప్ప మరియు ఇతరతర మహిళలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి వెళ్ళి మొదలు చేస్తూ వరద బాధితులకు తన వంతు సాయం అంటూ ముందడిగేస్తూ కాళ్ళ గజ్జలు కట్టి ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కళాకారులు మరియు కళాకారుల పిల్లలు కానీ ప్రోత్సాహంతో మరియు ప్రతి ఒక్క బీద ధనికులు అనకుండా తేడా లేకుండా వరద బాధితులకు మీ వంతు సాయంగా మీ పిల్లలుగా ప్రతి ఒక్కరికి సాయం చేయాలని కోరుకుంటూ వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై కళాకారుడా, జై కళాకారు, జై కళాకారుడా, జై కళాకారుడా. అందరు ఫోటో అట్లా భయపడుతుంది.